హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు విద్యుత్ శాఖలో నూతన ఉద్యోగాల గురించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని అఫీషియల్‌గా చెప్పారు. ఇది మాత్రం డైరెక్ట్‌గా ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారే చెప్పారు. కాబట్టి నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదల చేస్తారు. జూనియర్ లైన్‌మెన్ జీఎల్ఎం పోస్టులకు భర్తీ చేస్తారు. సబ్ ఇంజినియర్ పోస్టులు, ఏఈ పోస్టులు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు. రాష్ట్రం మొత్తంలో 5,000 పైనే వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు. మనము ఇప్పుడు పత్రికా ముఖంగా చూసినట్టు అయితే ఎస్పీడీసీఎల్‌లో ఎన్నో ఖాళీలున్నాయి. ఎన్‌పీడీసీఎల్‌లో ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి. ట్రాన్స్‌కో, జెన్‌కో ఎందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా విద్యుత్ శాఖలో నూతన నియామకాలను చూసినట్టయితే ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారి నుంచే చేయబడింది. ప్రభుత్వ అనుమతితో త్వరలో విద్యుత్ శాఖలో నూతన నియామకాలను చేపడతామని ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారే తెలిపారు అని స్వయంగా ఇచ్చారు ఇక్కడ. సో, సెక్రటరీయే స్వయంగా చెప్పారు అంటే నోటిఫికేషన్ కొన్ని రోజుల్లో రాబోతుంది అని అర్థం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయో చూస్తే కొంతకాలం కింద ఆ వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారు. సో, ఇప్పుడు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విద్యుత్ శాఖలో కలుపుకొని మొత్తం 5,368 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే 4 సంస్థల్లో ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్‌కోతో కలిపి ఈ విభాగాల్లో మొత్తం 5,368 వేకెన్సీస్ ఉన్నాయి. డిస్కామ్‌లో 4,175, జెన్‌కోలో 703, ట్రాన్స్‌కోలో 490 ఖాళీలు ఉన్నాయని క్లియర్‌గా మెన్షన్ చేశారు. బీటెక్, బీఈ, డిప్లొమా ఎలక్ట్రికల్, ఐఐటీ పూర్తి చేసిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఈ అప్డేట్ ఎప్పుడో వచ్చింది. ఇవి వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నమాట. సో, ముందే రిలీజ్ చేశారు లిస్ట్‌ని. ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు విద్యుత్ శాఖలో ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని రీసెంట్‌గా పత్రికాముఖంగా ఇచ్చారు. కాబట్టి నేను ఏ విభాగాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్పడం జరిగింది. మొత్తం ఖాళీల వివరాలు చూసినట్టయితే తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఖాళీలు ఉన్న 5,368 ఉద్యోగాలకు త్వరలో భర్తీ చేయనున్నారు అని మెన్షన్ చేశారు. బీటెక్, బీఈ, ఐఐటీ పూర్తి చేసిన అభ్యర్థులతో ఈ ఉద్యోగాలకు చేపడతామని క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉత్తర డిస్కమ్ ఎన్‌పీసీఎల్ పరిధిలో 2,170 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. దక్షిణ డిస్కామ్‌లో ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 2,005 పోస్టులు ఉన్నాయి. అండ్ తెలంగాణ ట్రాన్స్‌కోలో 703 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ జెన్‌కోలో 490 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నది అని క్లియర్‌గా ఇవ్వడం చూడవచ్చు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 44 అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు అంటే ఏఈ పోస్టులు ఉన్నాయి. 30 సబ్ ఇంజినీరింగ్ పోస్టులు, 2,090 జేఎల్ఎం పోస్టులు, ఎస్‌పీడీసీఎల్‌లో 45 ఏఈ పోస్టులు, 30 సబ్ ఇంజినీరింగ్, 1,600 జేఎల్ఎం పోస్టులు నియామకాలు చేపడతారు. ఇక తెలంగాణ ట్రాన్స్‌కోలో చూసినట్టయితే 437 అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి. 63 సబ్ ఇంజినీరింగ్ పోస్టులు, 189 జేఎల్ఎం పోస్టులకి, 14 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్‌తో కలిపి మొత్తం 703 పోస్టులను రిక్రూట్ చేస్తామని సమాచారం ఇచ్చారు. అండ్ జెన్‌కోలో చూసినట్టయితే 175 ఏఈ పోస్టు, 150 సబ్ ఇంజినీరింగ్, 165 జూనియర్ అకౌంట్ ఆఫీసర్‌లు పోస్టులు కలిపి మొత్తం 490 పోస్టులకి భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో బీటెక్, బీఈ పూర్తి చేసిన అభ్యర్థులతో 701 ఏఈ పోస్టులు, పాలిటెక్నిక్, ఎలక్ట్రిక్ డిప్లొమాలో అభ్యర్థులు 509, సబ్ జూనియర్ ఇంజినీరింగ్, ఐఐటీలో ఎలక్ట్రీషియన్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేస్తామని ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెలువడిస్తాను. ఇచ్చిన వెంటనే మీకు రీచ్ అవ్వాలంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.